అలాగే వాళ్ళ గ్రామాల్లోనే వాళ్ళకి నాణ్యమైన విత్తనాలు గాని ఎరువులు గాని వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లనన్నీ కూడా రైతు భరోసా కేంద్రం ద్వారా ఇవ్వటం జరిగింది. 5 ఏళ్లలో ఏ రోజు రైతు రోడ్డెక్కలేదు. మాకు అన్యాయం జరిగిందనో మాకు గిట్టుబాటు ధర రాలేదని రోడ్డెక్కల. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిర్చి రైతులు రోడ్డెక్కారు, మామిడికాయ రైతులు రోడ్డెక్కారు, పసుపు రైతులు రోడ్డెక్కారు. ఎందుకంటే ఎక్కడా కూడా దేనికి గిట్టుబాటు లేదు. ఈరోజు రైతులైతే కన్న నీళ్లు కాదు రక్తపు నీళ్లు వస్తున్నాయి కళ్ళల్లో నుంచి. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో మామిడికాయలు ఎక్కువ. మామిడికాయకి రేట్ లేక కనీసము 5 రూపాయలు అంటే కోసే కూలీ కూడా రాకుండా ఈరోజు వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి వస్తే పట్టించుకునే నాదుడే లేదు. ఈరోజు పసుపుకి గాని మిర్చికి గాని వరికి గాని దేనికి కూడా ఇవ్వలేదు. రైతు భరోసా అంటే అన్నదాత సుఖీభవ ఇవ్వలేదు. రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేశారు. భరోసా కేంద్రానికి ఉన్న వైఎస్ఆర్ గారి బొమ్మని